హాయ్! హలో! అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రావణ మాసంలో చక్కగా అందరూ పూజలు చేసుకుంటూ ఉంటారని అనుకుంటున్నాననమాట. ఈ వీడియోలో అయితే మనము బెంగుళూరులో జరిగే ఒక తిరునాళ్ళ గురించి చూద్దామనమాట. సో, ఇందులో వచ్చేసి ఇది చర్చ్ దగ్గర జాతరలా చేస్తారనమాట. చిన్నప్పటి నుంచి నాకు ఇలా తిరునాళ్ళంటే చాలా ఇష్టము. సో, రంగనాయకుల స్వామి టెంపుల్‌లో తిరునాళ్ళు చేసేవాళ్ళనమాట. అక్కడికెళ్ళి చాలా చాలా వెరైటీస్ అన్నీ తెచ్చుకునేదాన్ని. బొమ్మలు, బుడ్డీలు ఇలాగా డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ. సో, ఇక్కడ గూడా మీరేమనుకుంటారు బెంగుళూరు చాలా పెద్ద సిటీ కాబట్టి ఇక్కడ జాతరలు, తిరునాళ్ళు లాంటివి ఏం జరగవేమో అనుకుంటారు. బట్ చాలా చక్కగా చేస్తారనమాట. మా ఇంటి దగ్గర ఉన్న ఒక చర్చ్ దగ్గర చక్కగా అయితే ఇలాగా జాతర అయితే ప్రతి జూలైలో కండక్ట్ చేస్తారనమాట. నేను ఈ జూలై మంత్‌లో వెళ్ళేసి శ్రావణ మాసంకి కావాల్సిన డెకరేటివ్ ఐటెమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఈ సంతలోనే తెచ్చుకుంటాననమాట. సో, మీకు వీడియో స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఆ పూలమాలలు అవి కూడా నేను వరలక్ష్మి వ్రతంకి అక్కడే తీసుకుంటాను. ఇక్కడైతే రెడీమేడ్ బ్లౌజెస్ రూ. 250, రూ. 100 లో కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి 44 సైజెస్ దాకా. సో, ఇక్కడ చాలా బొమ్మలు, హ్యాండ్‌మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇవొచ్చేసి కలంకారీ హ్యాండ్ బ్యాగ్స్ అండి. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. 200, 250 అలాగే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇలాంటి స్టిక్కర్స్ అలాగే సీనరీస్ కూడా అమ్ముతూ ఉన్నారనమాట. సో, చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. మనము అనుకుంటాం గానీ ఇలాగ సంతలో గానీ, తిరునాళ్ళలో, జాతరలో కొనుక్కోవడము చాలా ప్రెస్టీజ్‌గా ఫీల్ అవుతారు ఈ మధ్య. బట్ ఇక్కడే చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంటాయన్నమాట. ఇవే తీసుకెళ్ళి సూపర్ మార్కెట్స్‌లో అలాగే మంచి మంచి ఆన్‌లైన్స్‌లో మంచి ప్రైజెస్‌కి అమ్ముతారు. ఇక్కడ రూ. 10 వస్తువులు కూడా ఉన్నాయన్నమాట. మై ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. రూ. 10కి కూడా గరిటెలు, డబ్బాలు చాలా చాలా బావుంటాయన్నమాట. బౌల్స్ అన్నీ గ్లాసెస్. అక్కడ చిన్న పిల్లల ఫ్రాక్స్ కూడా అమ్మారు. ఇక్కడొచ్చేసి కేక్స్ అలాగే మిడ్డీస్, నైట్ వేర్ చెప్పాను కదా ఇందాక కలంకారీ హ్యాండ్ బ్యాగ్స్ అవైతే 150, 200 రూపీసేనండి. చాలా క్వాలిటీగా ఉన్నాయి. జూట్ బ్యాగ్స్ అనమాట. ఇక్కడ చాపలు అంటాం గదా! మనము యూజ్ చేస్తుంటాం ఇంట్లో అవి గూడా అమ్ముతున్నారు. 250 రూపీస్. బెలూన్స్, చిన్న పిల్లలకి బొమ్మలు, ఆట వస్తువులు చాలా చాలా బావున్నాయి. ఇదైతే చూడండి భలే ఉందనమాట అసలు. రబ్బర్‌తో చేసిందనమాట ఫిష్. సో, ఆయన థ్రెడ్‌తో అలాగా ప్లే చేస్తుంటే తిరుగుతుంది. స్పెట్స్, కీ చైన్స్, టాటూస్, హ్యాండ్ బ్యాగ్స్ ఈ తిరణాలు అంటే చాలా చాలా ఇష్టమండి. భలే ఉంటుంది హడావిడిగా కలగా. సో, మనం సిటీలో ఉన్నా కూడా మన విలేజ్‌ని మిస్ అవ్వకుండా ఉండేలాగా అప్పుడప్పుడు ఇక్కడ బెంగుళూరులో కూడా మంచిగా ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. నాకైతే చాలా ఇష్టమండి. నేనేం ప్రెస్టీజియస్‌గా ఏమీ ఫీల్ అవ్వననమాట. ఎందుకంటే మనం జాతరకి వెళ్ళి హ్యాపీగా మనకు కావాల్సిన ఐటెమ్స్ మంచి రీజనబుల్ ప్రైసెస్‌లో కొనుక్కోవడం వల్ల వాళ్ళకి కూడా ఉపాధిని కల్పించినట్లు అవుతుందండి. మనం ఎంతసేపు ఆన్‌లైన్‌లోనో, సూపర్ మార్కెట్‌లోనో పర్చేస్ చేస్తే మామూలు అలాంటి అమ్ముకునే వాళ్ళకి కూడా ఎవరు కొంటారండి. సో, ఇక్కడ టాయ్స్ కూడా చాలా క్వాలిటీతో ఉన్నాయన్నమాట. ఇవి మెటల్ టాయ్స్ 250 రూపీస్. ఇవి వచ్చి బ్యాంగిల్స్, దండలు నేను కూడా కొన్ని కొన్ని షాపింగ్ చేశాను. మీకు వ్లాగ్‌లో చూపిస్తాననమాట ఎండింగ్‌లో. ఇవన్నీ 100 రూపీస్ అండి. బీడ్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. చూడండి టాయ్స్ కూడా 120 రూపీస్ మాత్రమే అనమాట. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఎంత బాగా షాపింగ్ చేస్తున్నారో నాకైతే భలే ఇష్టమండి ఇలాగా వెళ్ళి జాతరలో పార్టిసిపేట్ చేయడం. మీకు కూడా ఎంతమందికి జాతరకి వెళ్ళడం అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే లైక్ చేయండి. నాకు తెలుసు మీ అందరికి కూడా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చుంటాయి. ఈ హడావిడి బిజీ లైఫ్‌లో అసలు ఈ తిరణాళ్ళు, జాతరలు, ఎగ్జిబిషన్‌లనేవి మనం మర్చిపోతున్నామనమాట. బట్ అప్పుడప్పుడు ఇలా గూడా వెళ్ళేసి రండి ఫ్యామిలీతో. మీ చిన్న పిల్లలకి కూడా చూపిచ్చండి అసలు జాతర ఎలా ఉంటుంది? ఏం జేస్తారు? ఏమేమి అమ్ముతారు? అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులొచ్చి ఇలాగ షాప్స్ పెట్టుకుంటారండి రోడ్ మీద. వాళ్ళకి మనము ఉపాధిని, ఎంప్లాయ్‌మెంట్‌ని కల్పించినట్టు ఉంటుంది. సో, ఇదైతే నేను చేసిన షాపింగ్ అనమాట. మా బుడ్డోడి కోసం జీప్ కొన్నాము. అలాగే గరిటెలు అవి ఇవి. ఇదొచ్చేసి బీడ్స్ చైన్ అండి. ఎంత బావుందో కదా! అమ్మవారిదనమాట. లక్ష్మీదేవిది. డాలర్ అంతా అమ్మవార్లే వచ్చున్నారు. అష్టలక్ష్ములు ప్లస్ మిడిల్‌లో ఒక అమ్మవారు. గ్రీన్ అండ్ పింక్ బీడ్స్ చాలా బావుంది.